సిడిపిఓలు సూపర్వైజర్లు అత్యుత్తమ సేవలు అందిస్తూ అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. చిన్నారులకు ఆటపాటలతో నాణ్యమైన విద్యను అందించాలన్నారు. So first is preschool curriculum, revised preschool curriculum MCF framework లో ఇప్పుడు అంగన్వాడీ స్థాయి నుంచి ఏ విధంగా పిల్లలకి ప్రైమరీ స్కూల్ కోసం మనము ప్రిపేర్ చేయాలి, దానికోసం ఈ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఉంది, అంటే ఫౌండేషనల్ లెవెల్. సో దీని సందర్భంగా ఐ థింక్ లాస్ట్ మంత్ చాలా మంది ట్రైనింగ్ తీసుకొని వచ్చారు హైదరాబాద్ నుంచి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా సందర్భంలో మాస్టర్ ట్రైనర్స్ ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత వారి కింద ఉన్న వాళ్ళకి శ్రద్ధ పెట్టి చెప్పకపోయిన వల్ల ఆ ఇన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ కింద స్థాయికి పర్కులేట్ అవుతలేదు. ఇది నా అబ్జర్వేషన్. ఈ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ గురించి కాదు, జనరల్గా కూడా అట్లాగే అవుతుంది. సో మనం చేయాల్సిన ఒకటేంటంటే, క్లోజ్ రూమ్ స్మాల్ స్కేల్ ట్రైనింగ్స్ మీ స్థాయిలో మీరు ఏర్పాటు చేయాలి. ఇంకొకటి, మనం ఎన్నో ట్రైనింగ్స్ కానీ కరిక్యులం ఫ్రేమ్వర్క్స్ మనం చేయొచ్చు, బట్ గతంలో ఇచ్చిన బేసిక్ టాయ్స్, బేసిక్ ఫెసిలిటీస్ కూడా నేను చాలా అంగన్వాడీ సెంటర్స్ విజిట్ చేశాను, నేను చూశాను. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ సప్లై చేసిన మెటీరియల్ కూడా చాలా సందర్భంలో నాకు కనపడలేదు, అంగన్వాడీ సెంటర్స్లో అది లేదు.